నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం టోల్ ప్లాజా వద్ద తప్పిపోయిన బాలుడిని కొందరు యువకులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు బాలుడి తల్లిదండ్రులను గుర్తించి సురక్షితంగా వారికి అప్పగించారు. కొత్తగూడెం చెందిన షేక్ గనీ సాహెబ్ తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి శనివారం కారులో గుంటూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో గౌరారం టోల్ ప్లాజా వద్ద వాటర్ బాటిల్ కోసం కారు నిలిపారు. అదే సమయంలో ఆయన కుమారుడు అమాన్ కారు దిగి సమీపంలోని దుకాణం వైపు వెళ్లాడు. అయితే బాలుడు కారు దిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించకపోవడంతో వారు కారులో విజయవాడ వైపు వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లిన తర్వాత అమాన్ కారులో లేడని గుర్తించిన తండ్రి వెంటనే తిరిగి టోల్ ప్లాజా వద్దకొచ్చారు. అప్పటికే అన్నమరెడ్డిపల్లి మండలం ఎర్రకుంటకు చెందిన నంచాల వెంకట్రావు, పోతురాజు, ప్రదీప్, తోటి సలీం అనే యువకులు బాలుని గుర్తించారు. వారు బాలుని భద్రంగా విఎం బంజర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలుడి వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ స్టేషన్ చేరుకున్న తల్లిదండ్రులకు బాలుడు అమాన్ను పోలీసులు సురక్షితంగా అప్పగించారు. తప్పిపోయిన బాలుడు గుర్తించి బాధ్యతగా పోలీసులకు అప్పగించి తల్లిదండ్రులతో చేర్చిన యువకులను పలువురు అభినందించారు. హుస్నాబాద్ లో 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి పనుల్లో నాణ్యత, వేగం, నిర్మాణ ప్రమాణాలు పాటించాలని సూచించారు. నిర్దిష్ట గడువులుగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రి పూర్తయితే హుస్నాబాద్ ప్రజలకు మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్రపై వర్షం ముప్పు పొంచి ఉంది. వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో సముద్రం రఫ్ నుంచి వెరీ రఫ్గా మారే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బలమైన గాలులు, భారీ వర్షాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. మంగినపూడి బీచ్లో ఏర్పాటు చేయనున్న 63 అడుగుల మట్టి గణపతి విగ్రహం కోసం సేకరించిన మట్టిని విజయ గణపతి దేవాలయం నుంచి మంగినపూడి బీచ్ వరకు శోభాయాత్రగా తరలించారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దేశంలోని పలు పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాల నుంచి సేకరించిన మట్టిని శోభాయాత్రలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పరిశ్రమలు, పోర్ట్, పర్యాటక రంగ అభివృద్ధితో ప్రాచీన నగరమైన బందర్కు పూర్వవైభవం తీసుకొచ్చి దాని ఖ్యాతిని ప్రపంచానికి చాటుతామని అన్నారు. 63 అడుగుల మహాగణపతి ఉత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సాగర్ తీర మహాగణపతి నిర్మాణం కోసం సేకరించిన మట్టిని తరలించే క్రమంలో గణపతి నిర్మాణ మట్టి శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. దాంట్లో ప్రతి గ్రామం నుంచి దాదాపు షిరిడీ నుంచి ఢిల్లీ నుంచి ఎంతో మంది తీసుకొచ్చి ఎన్నో పుణ్యక్షేత్రాల నుంచి కూడా ఈ రహదారిలో మాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సుభిక్షం కోసం, మన బందరు అభివృద్ధి కోసం, తెలుగు రాష్ట్రాల ఉన్నతి కోసం, అభ్యున్నతి కోసం చేపట్టినటువంటి కొల్లు రవీంద్ర గారి ఆశయానికి ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో బ్రహ్మరథం పట్టారు. దాదాపు మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది ఈ శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. దాదాపు ఒక 20 ట్రాక్టర్ల మట్టిని కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువ మట్టి ఇంతవరకు సుమారుగా 1,00,000 ఇళ్ల నుంచి మేమైతే మట్టిని సేకరించాలనుకున్న క్రమంలో దాదాపు 60,000 ఇళ్ల నుంచి ఈ 4 రోజుల నుంచే సేకరించడం జరిగింది. ఈ మట్టిని మంగినపూడి
తరలించే క్రమంలో అలాగే ద్వారకా తిరుమల నుంచి రథాన్ని ఏర్పాటు చేశారు రవీంద్ర గారు. అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి విజయవాడ దేవస్థానం నుంచి రథాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే అన్నవరం సత్యనారాయణ స్వామి రథాన్ని కూడా ఏర్పాటు చేసి, మనూరి రంగడు పాండురంగడు రథాన్ని కూడా ఏర్పాటు చేసుకుని, అట్లాగే వృషభరాజాలతో సంప్రదాయబద్ధంగా వృషభరాజాలతో ఆ మట్టిని శాస్త్రయుక్తంగా దాదాపు 10 ఎడ్ల బళ్ళ మీద కూడా మేము తరలిస్తా ఉన్నాం. ఎన్నో వేల మంది, దాదాపు 10,000 మంది వరకు ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరవటం మాకెంతో సంతోషంగా ఉంది. అట్లాగే వర్షాలు లేక రైతులు ఎంతో బాధపడతా ఉన్నారు. చాలా ఇది ఆగస్టు ఆఖరికి వచ్చేసాం. ఇప్పుడు కూడా ఇంకా మే నెలలో ఉండేటువంటి వేడి ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తా ఉన్నాం. వర్షాలు పడవలసిన టైంలో కూడా వర్షాలు పడక రైతులు ఎంతో బాధపడతా ఉన్నారు. పంటలు రేపు వర్షాలు లేకపోతే చాలా మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మరి నవరాత్రులు 63 అడుగుల విజయ గణపతి మనందరికీ కూడా ఈ మంచి సుభిక్షంగా వర్షాలు కురిపించాలని, మనందరి అభ్యున్నతికి, తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని స్వామివారి పాత్రులయ్యి ఈ 9 రోజుల్లో కూడా ఎంతో మంది వస్తారని మేము అంచనా వేస్తా ఉన్నాం. మేము ముందుగా వేసిన అంచనా అయితే రోజుకు 1,00,000 మంది వరకే వస్తారని చెప్పి మేమైతే అనుకోవడం జరిగింది. కానీ ఈ ఆదరణ, ఈ ప్రజల ప్రభంజనం ఇదంతా చూస్తూ ఉంటే గతంలో జరిగిన బీచ్ ఫెస్టివల్కి రోజుకి 5 లక్షల మంది వరకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో సాగర తీర మహాగణపతి విగ్రహాన్ని మరి వినాయక చవితి పురస్కరించుకొని ఏర్పాటు చేయడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడం, దానిలో భాగంగా పనులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అయితే ఇది సాంప్రదాయబద్ధంగా ఉండాలా, అలాగే మన ప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటి, మన ఆచారంగా ఉన్నటువంటి వినాయకుడి, మట్టి వినాయకుడిని మనం పూజిస్తాం. మట్టి వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి 63 అడుగుల విగ్రహం, అతి భారీ విగ్రహం, అన్ని ఏర్పాట్లతో కూడా దాదాపు సువిశాలమైనటువంటి 100 ఎకరాల్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. అద్భుతంగా అక్కడ మరి పెద్దలందరూ కూడా, మరి అధ్యక్షుడిగా గోల్పిన్స్ నరసింహరావు కానీ, అలాగే బాలు గారు, బాబా గారు, చంద్రశేఖర్ మాస్టర్ గారు అందరూ కలిసి దీన్ని అత్యంత సౌభావంతంగా చేస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమానికి ఈరోజు ఆ మట్టిని తరలించే కార్యక్రమం ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పవిత్రమైనటువంటి మట్టిని ఇమ్మని చెప్పి మేము పిలిపిస్తే మరి ఇవాళ లక్షలాది మంది బయటకు వస్తూ ఉన్నారు. మరి వేరు వేరు దూర ప్రాంతాల నుంచి కూడా, మరి ఢిల్లీ నుంచి కానీ, కొన్ని మొన్న అమరావతి నుంచి కానీ, షిరిడి నుంచి కానీ వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకొచ్చి మట్టిని తీసుకొచ్చి మేమందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. మొన్న నారా లోకేష్ గారు కూడా మరి తెలుసుకుని ఆయన కూడా చెప్పి వారు కూడా కమిటీ సభ్యులకి ఆ మట్టిని కూడా అందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో ఇస్తానని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. వారందరి యొక్క మరి ఆశయం రాష్ట్రం బాగుండాలి, మేము కూడా ఈ రాష్ట్రం బాగుండాలనే ఒక పవిత్ర లక్ష్యంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అద్భుతమైనటువంటి లైటింగ్, దాదాపు వెస్ట్ బెంగాల్ నుంచి లైటింగ్ వేయటానికి వాళ్ళు నిష్ణాతులు వస్తూ ఉన్నారు. అలాగే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా, మరి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు అత్యంత శోభమానంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అలాగే అక్కడ ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ కానీ, అలాగే అక్కడ మనకు కావాల్సిన, ఎందుకంటే గత అనుభవాల్లో మేము చూసుకున్నప్పుడు ట్రాఫిక్ జామ్ కానీ ఇవన్నీ అయినాయి, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బారికేడ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం, పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం, వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు కానీ, అలాగే అక్కడ నమూనా దేవాలయాలు కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి, అలాగే అమ్మవారు, విజయవాడ కనకదుర్గ అమ్మవారు, నరసింహస్వామి, మరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని, సింహాచలం, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి, అలాగే రాముల వారి ఆలయాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా చేస్తున్నారు. ఇది ఒక మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఒక పవిత్ర కార్యక్రమం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలనేది మేమందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని రేపు 14 నుంచి 24 వరకు అక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించబడతాయి. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి పిలుపునిచ్చి, ఈరోజు చాలా అద్భుతంగా స్వచ్ఛందంగా ఒక చిన్న పిలుపుకి ఇన్ని వేల మంది వచ్చి వాళ్ళు మరి మట్టిని ఇవ్వడమే కాకుండా, పవిత్రమైనటువంటి మట్టిని ఇవ్వడమే కాకుండా యాత్రలో కూడా పాల్గొన్నందుకు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. అభిమానుల కోలాహలం, భారీ వాహన ర్యాలీ నడుమ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణతో కలిసి రంగా భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అశ్వరావుపేట రింగ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముందు వేలాది మంది అభిమానులతో భారీ ద్విచక్ర 4 చక్రాల వాహన ర్యాలీ నిర్వహించారు. రంగా అభిమానుల నినాదాలతో పట్టణం మారుమోగింది. పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ దశాబ్దాలు గడిచిన వంగవీటి మోహన్ రంగాను ప్రజలు గుండెల్లో పెట్టుకుని స్మరించుకోవడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. కేవలం విగ్రహాలు ఏర్పాటు చేయడం కాకుండా రంగా ఆశయాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆనాటి తరం నుంచి ఈనాటి తరం దాకా కూడా ఇక్కడ ముందు ఉన్న వాళ్ళు అందరూ కురవాళ్ళు. కనీసం రంగా గారు భౌతికంగా దూరమైన నాటి నుంచి పుట్టం కూడా పుట్టలేదు. పుట్టకపోయినా సరే రంగా గారి పోరాటం అంటే ఏంటో, రంగా గారి స్ఫూర్తి అంటే ఏంటో ఆనాటి తరం ఆయనతో పాటు నడిచిన వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆనాటి తరం నుంచి ఈనాటి యువతరం దాకా కూడా రంగా గారి పేరు చెప్తే మా నాయకుడు అని చెప్పని భావిస్తూ ఉన్నారు. రేపు ఇంట్లో ఒక మనిషి చుట్టాలు ఎవరన్నా మరణిస్తే ఏ రోజు జరిపారో కూడా, ఏ సంవత్సరం జరిపారో కూడా మర్చిపోయే రోజు ఇది. కానీ 38 సంవత్సరాలు గడిచినా సరే ఈనాటికి ఏనాటికి ఎల్లప్పటికీ రంగా గారు పుట్టింది ఎప్పుడు మరణించారని చెప్పని ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో, ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయారు. అంటే రంగా గారు ఇవాళ రేపు కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటూ ఉన్నారు. కానీ ఆ బలాన్ని ప్రజల కోసం ఉపయోగించి ప్రజల తరపున పోరాడితే ఎటువంటిదైనా సాధించగలుగుతామని చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారిని ఎప్పుడు కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఒక విగ్రహం పెట్టేశాం అయిపోయిందని చెప్పని కాదు, అలాంటి నాయకుడు విగ్రహం పెట్టామని చెప్పంటే ఆయన ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ సరిహద్దులు దాటి, తరాలు దాటి అభిమానంతో రంగా గారి విగ్రహం ఎలా ఏర్పాటు చేశారో భవిష్యత్తులో కూడా మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పిన కూడా ప్రతి ఒక్క కరీంనగర్లో అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ గౌసాలం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలో శాంతి భద్రతల పరిస్థితిని స్వయంగా పరిశీలించిన సిపి నైట్ పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతను తనిఖీ చేశారు. నిర్దిష్ట సమయం దాటినా కొనసాగుతున్న హోటళ్లు, దాబాలు, టీ, పాన్ షాపుల నిర్వాహకులను సమయపాలన పాటించాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనుమతించిన సమయం తర్వాత కూడా వ్యాపారాలు నిర్వహిస్తున్న షాపులపై నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర గస్తీ కొనసాగించాలని సిపి సూచించారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకంలో భాగంగా రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. స్మార్ట్ మీటర్లతో ప్రీపెయిడ్ విధానం వస్తే రీఛార్జ్ అయిపోగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు ఎస్సీ ఎస్టీలకు సెలూన్లకు అందుతున్న ఉచిత విద్యుత్పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని కవిత పేర్కొన్నారు. ప్రజలకు నష్టం కలిగించే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రస్తుత విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన లేదు, పెద్దల పక్షానే ఉందని పదే పదే నిరూపించుకుంటా ఉంది. ఈ మధ్య గవర్నమెంట్ అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే సిఎండి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది, మేము త్వరలో స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పి. అట్లనే నెక్లెస్ రోడ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండ్రు, ఎట్లా స్మార్ట్ మీటర్స్ బాగుంటాయి ఏంది అని. అంటే పబ్లిక్ని ఒక మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్సే. ఇప్పుడు ముందు లెక్క ఎవరు కూడా పోయి పెన్ను పేపర్ పట్టుకొని రీడింగ్ రాసుకునే అవసరం లేదు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీటర్ దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో, ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు బిక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి, ఇవే మీటర్లు మన ఇళ్లల్లో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో వేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తలాతోకలైనటువంటి పథకాలను అదానీ గారి బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్తున్నారు. ఉన్న స్మార్ట్ మీటర్లను సరిగ్గా వాడుకొని ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రాపర్గా వాడుకొని ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి ముందు 24 గంటలు కరెంటు మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మహానగరంలోనే ఎప్పుడంటే అప్పుడు కరెంట్ పోయే పరిస్థితి ఉంది. ముందు దాన్ని సరి చేసుకోండి, ఆ తర్వాత కొత్త కొత్త పథకాలు ఆలోచించండి. ఎంతసేపు ప్రజల జేబులకు కత్తరేద్దామనేటటువంటి ఆలోచన తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన కనబడతలేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేన నుండి మేము ఈ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల మీరు ఇస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అట్లనే సెలూన్లకు సబ్సిడీ ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని మేము జరగనివ్వము, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎన్టీఆర్ జిల్లాలో కుటుంబ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘనను తమ కూతురుతో సమానంగా చూసుకున్నామని, చిన్న సమస్యల కారణంగా తమ కుటుంబంలోని 11 మందిపై ఫిర్యాదులు చేశారని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై ప్రస్తుతం కొన్ని విషయాలు మాట్లాడినేనని, అయితే గత నెల రోజులుగా కొన్ని టీవీ, యూట్యూబ్ ఛానళ్లలో తమ కుటుంబంపై అసత్య ప్రచారం జరిగిందని ఆరోపించారు. దీంతో తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైందన్నారు. మేఘన, రాజ్ ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నామని జోగి రమేష్ తెలిపారు. కుటుంబ సమస్యలను రాజకీయాలతో ముడిపెట్టి మరింత వివాదం చేయడం సరికాదన్నారు. తమపై జరిగిన ప్రచారం, రాజకీయ జోక్యంపై వివరించేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశామని, ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తే మంచిదని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అతి దగ్గరలోనే
చంద్రబాబు నాయుడు సర్కార్ని ప్రజలు పాతర వేయబోతా ఉన్నారు. కారుమూరి నాగేశ్వరం, కారుమూరి సునీల్, కారుమూరి కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు బనాయించావు. ఇది నిజంగా దుర్మార్గం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా లీడర్ జగన్ అన్న అండగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం కూడా కారుమూరి నాగేశ్వరరావు అన్న వెంట నడుస్తాం. చంద్రబాబు నాయుడు మెడలు ఉంచుతాం. అక్రమ కేసులన్నీ కూడా ఇవన్నీ కూడా తప్పులని చెప్పేసి కోర్టుల్లో ఎత్తి చూపుతాం. తప్పనిసరిగా కడిగిన ముత్యములాగా మేమందరం కూడా బయటకు వస్తాం. ఈరోజు అధికారం ఉంది కదా, బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు చేసిన పనిని ఖండిస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు. ఒక పక్కన అప్పలరాజు, ఒక పక్కన కారుమూరి సునీల్, ఒక పక్కన కారుమూరి నాగేశ్వరరావు నిన్నటి వరకు నాపై వేధింపులు, ఒక పక్కన మా సోదరి రజనీ మీద దాడులు, ఒక పక్కన మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద హత్యా ప్రయత్నం. ఒకటి కాదు, రెండు కాదు. బలహీన వర్గాల గొంతు రొక్కాల, బలహీన వర్గాల్లో బలంగా మాట్లాడుతున్న వ్యక్తుల్ని రాజకీయంగా పతనం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సర్కార్ చూస్తూ ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మీ పనితీరును ఒకసారి గమనించండి అని చెప్పి అడుగుతాం. మాటలతో, అడ్డగోలు వాగ్దానాలతో, తప్పుడు మేనిఫెస్టోతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు సర్కార్ పరిపాలన చేత కాక పనికి మాలిన చేష్టలు చేస్తూ బలహీన వర్గాలమైన మా మీద దాడులు చేయాలని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మా ఇళ్ల మీద దాడులు చేయాలని, మమ్మల్ని కూలగొట్టాలని చెప్పేసి చూస్తే ఈ రెడ్ బుక్ ఇప్పుడు డెడ్ బుక్ అయింది. రేపు రాబోయే రోజుల్లో డెత్ బుక్ అవబోతా ఉందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మీ రెడ్ బుక్ని మడిచి లోపల పెట్టుకో. ఎవరిని బెదిరిస్తావు, ఎవరిని అణచివేయాలని చూస్తావు, అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ బలహీన వర్గాలం బలంగా ఉన్నాం. బలహీన వర్గాలు అందరం కూడా 139 కులాలు ఒక్కటి కాబోతున్నాం. మా సత్తా చూపించబోతా ఉన్నాం. జగనన్న అడుగు వేయబోతా ఉన్నాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రిని చేసేదాకా ప్రజలతో మమేకమవుతాం. ప్రజా పోరాటాల్లో ఉంటాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో హోంమంత్రి అనిత చేతిపై డ్రోన్ బ్యాటరీ పడడంతో ఆమెకు స్వల్ప గాయమైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డ్రోన్ సీజ్ చేశారు. ఘటనకు సంబంధించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. Honorable Minister for Youth and Sports and Transport Sri Mandipalli Ramprasad Reddy gariki alage mana Honorable Minister for Revenue Registration and Stamps and District Incharge Minister Sri Anagani Satyaprasad gariki alane mana SAP Chairperson Ravi Naidu gariki marosari pratyeka ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026లో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఓత్ జరుగుతుంది. దీనికి గాను మన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శ్రీ
శ్రీమతి with the honesty, discipline, and true sportsmanship. We will respect the rules of our game, the decision of the officials, and the dignity without any discrimination to make our state a better place in sports. Thank you. Thank you, madam. Thank you. శాసనసభ్యులు కేరళకి ఎప్పుడు సహకరిస్తారు ఆర్వి శ్రీనివాస్ గారికి బొజ్జలకి సుగుణమ్మ గారికి యనమల విజయశ్రీ గారికి అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు మురళి గారికి నరసింహరావు గారికి బోర్డు సభ్యులకు ముఖ్యంగా ఎస్సీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈశ్వర్ గారికి మహిళా యూనివర్సిటీ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.